హాయ్ అండి. ఈరోజు వచ్చేసి 3 ప్రోమోలు వచ్చినాయి. ముచ్చటగా 3 ప్రోమోల గురించి చర్చించుకుందాం. అదేవిధంగా లైవ్‌లో కొన్ని జరిగిన సంఘటనలు, ఆ లైవ్‌లో జరిగిన వాటిని గురించి కూడా చర్చించుకుందాం. రీతు చౌదరి వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది? భరణి వాళ్ళ కూతురు ఏం చెప్పింది? భరణి గారు ఉన్నారు కదా! వాళ్ళ కూతురు ఏం చెప్పింది? కళ్యాణ్ వాళ్ళ మమ్మీ ఏం చెప్పింది? కళ్యాణ్‌కి ఏం ఇన్పుట్స్ ఇచ్చింది? హౌస్‌లో ఇంకేం జరిగినాయి లైవ్‌లో? వాటి గురించి చర్చించుకుందాము. ప్లీజ్ దయచేసి ఛానల్‌ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఛానల్ బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టి ఉంచుకోండి ఫర్దర్ వీడియో కోసము. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ప్రోమోలో భరణి గారి డాటర్ వచ్చింది. భరణి గారి వాళ్ళ డాటరు వాళ్ళ కూతురు రాగానే నాన్న నేడ్చింది, ఎమోషనల్ అయింది. తనకు ఇక్కడ దెబ్బ తగిలింది కదా, అక్కడ దెబ్బ తగిలిన కాడ నాన్న ఇక్కడ ఏమో ఉన్నట్టు అనిపిస్తుంది కదా నాన్న అంటే, ఇంకేం లేదమ్మా మానిపోయిందమ్మా అని చెప్పేసి తను అనడం జరిగింది. అన్న తర్వాత తను బయటికెళ్ళేసి బయట కూర్చొని బయట మాట్లాడుతుంది. నాన్న నీకు ఏ బంధాలైతే మనం అందరు బంధాల గురించి మాట్లాడుతున్నారు కదా, నువ్వు ఇంట్లో ఎలా ఉన్నావో లోపల కూడా అలానే ఉన్నావు. ఏ బంధాలను నువ్వు ఏం దూరం చేసుకునే అవసరం లేదు నాన్న. నువ్వు మాతో ఇప్పుడు నాతోనే ఎలా ఉంటున్నావో అలానే అనుకొని కూతురు చెల్లె ఇలాంటి బంధాలు పెట్టుకున్నావు నాన్న అని చెప్పేసి చెప్పింది. బంధాల వల్ల నీకేం బాధ లేదు, నువ్వు బంధాలతో కలిసి ఉండు, అందరితో మంచిగా ఉండు, అదే బంధాలను అలానే మెయింటైన్ చేయి నాన్న. ఎవరో ఏమనుకుంటారని నువ్వు మార్చుకోకు నాన్న. నువ్వు ఉండేదే అలా, నీ విధానమే అలా కాబట్టి, నాకు తెలుసు కాబట్టి నువ్వు ఒకరి కోసం మారిపోకు నాన్న, నువ్వు అలానే ఉండు నాన్న అని చెప్పేసి చెప్పింది. లోపలికి వచ్చిన తర్వాత తనుజను అగ్గించుకుంది, తనుజను కౌలించుకుంది, తర్వాత దివ్యను కౌలించుకుంది, సుమన్ శెట్టి గారిని బాబాయ్ అని పిలిచింది, కళ్యాణ్ అన్న ఇలా అందరి రిలేషన్ కలిపేసి, అందరి బంధాలు కలిపేసి అందరితో చక్కగా మాట్లాడింది అమ్మాయి. బర్ని గారు కూడా చాలా ఎమోషనల్ అయ్యింది, హ్యాపీగా ఫీల్ అయిపోయింది. జస్ట్ 15 మినిట్సే కదా వాటికి తను వెళ్ళిపోవడం జరిగిపోయింది. నెక్స్ట్ ఇంకా మళ్ళీ వంటల ప్రోగ్రామ్ లాగా వంటల కార్యక్రమాలు పెట్టుకున్నారు, పనులు చేసుకున్నారు, కామెడీ చేసుకున్నారు, అలా జరిగిపోయింది. దాని తర్వాత రీతు చౌదరి వాళ్ళ మమ్మీ స్టోర్ రూమ్ నుంచి వచ్చింది. కన్ఫెషన్ రూమ్ నుంచి వస్తుంది. కన్ఫెషన్ రూమ్లో కూర్చుని తను ఏది రీతు చౌదరి స్టాండప్, ఇమాన్యుల్ స్టాండప్ ఇట్లా ఏదో అంటారు కదా అలాంటి స్టాండప్ సంథింగ్ ఏదో అంటారు కదా, అలాంటి అనేసి బిగ్ బాస్ చెప్పినట్టుగానే అవి ఫాస్ట్ ఫార్వర్డ్ బ్యాకప్ ఇట్లా చెప్తారు కదా, అలాంటివి చేసుకుంటే నవ్వించుకుంటారు. ఆ మమ్మీ అని రీతు చౌదరి ఏడవడం జరుగుతుంది. మీరు ప్రోమోలు చూసింటారు కదా. ఏడిచిన తర్వాత లోపలికి వస్తుంది. వచ్చిన తర్వాత నేనేం చెప్పాను నువ్వేం చేసావు అని చెప్పేసి, అప్పడం కర్ర ఉంటే ఏదైనా చపాతి కర్ర ఉంటే ఇవ్వండమ్మా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. మమ్మీ వద్దు మమ్మీ అని అనడము, చపాతి కర్ర పట్టుకొని కొట్టడానికి పోయినట్టుగా చేయడము, తర్వాత అగ్గించుకొని తర్వాత లోపల తీసుకెళ్ళి తను ఏం చెప్పింది అన్నది ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఏం చేసిందంటే లోపలికి వెళ్ళిన తర్వాత రీతు చౌదరికి చాలా ఇన్పుట్స్ ఇచ్చింది, చాలా పుషప్ అంటే ముందుకు వెళ్ళడానికి నువ్వు ఎలా ఉండాలనేది కూడా చెప్పింది. కానీ రీతు చౌదరికి అంత బుర్ర ఎలిగిందా లేదా అన్నది తెలియదు. ఎందుకంటే తను ఎప్పుడు చూడు డెమాన్ పవన్ వెనకమర్ల దిగడమే సరిపోతుందనే ఉద్దేశంతో తను మాట్లాడింది. ఎందుకంటే మన దివ్వల మాదిరి గారు వచ్చినప్పుడు తనకు చెప్పింది కదా, ఫోన్ కాల్లో చెప్పిందని చెప్పేసి, డిమాండ్ పవన్కు దూరంగా ఉండు అని చెప్పేసి చెప్పింది కదా. అదేవిధంగా పవన్కు దూరంగా ఉండు అని చెప్పినవి దాని గురించే అక్కడ కొన్ని ఇన్పుట్స్ ఇద్దానికి వచ్చింది. కానీ అక్కడ అందరి ముందు చెప్తే మళ్ళీ బ్యాడ్గా పోర్ట్రేట్ అవుతుందని చెప్పేసి ఏం చెప్పకుండా, నేను ఒకవేళ హౌస్లో ఉంటే నీతో పాటుగా ఇంట్లో ఉండుంటే నీకు ఎలాంటి బుద్ధులు చెప్తానో అలాంటి బుద్ధులే తనుజ చెప్తుంది అని చెప్పేసి, నా స్థానాన్ని తనుజ తీసుకుందని చెప్పేసి అని అన్నది. అదే చెప్పేసిందంట. చెప్పేసిన తర్వాత ఆ ముచ్చట వచ్చేసి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు వచ్చేసి డిమాండ్ పవన్ దగ్గర కూర్చొని చెప్తుంది అన్నట్టు. ఏం చెప్పింది మీ మమ్మీ అంటే, అరే కత్తి గేమ్ ఉంది కదా, నువ్వు అన్ని గేములు బాగా ఆడుతున్నావు, అన్ని బాగా ఏడుతున్న గురించి నేను ఎక్కడ ఏడుస్తున్నా అని చెప్పేసి మీరు అందరూ అంటారు. నేను ఏడుస్తున్నా, ఎమోషనల్ అవుతున్నాను, దాని గురించి ఎక్కడ మాట్లాడలేదు. అన్ని గేములు బాగా ఆడుతున్నావు, చాలా ప్రాపర్లీగా ఆడుతున్నావు. ఎందుకు నువ్వు క్యాప్టెన్ గేమ్ ఆడలేకపోయినావు, ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు, గేమ్లలో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు అని చెప్పేసి అన్నదిరా. కన్ఫ్యూజ్ కాకు, నువ్వు కూల్గా ఆడు, మైండ్ మంచిగా పీస్ఫుల్గా ఉండి మైండ్ సెట్ మంచిగా పెట్టుకుని ఆడు అని చెప్పేసి చెప్పింది. నన్ను ఏడుస్తున్నావు అది అని ఏం చెప్పలేదు, నువ్వు బాగా ఆడుతున్నావు, ఇంకా మంచిగా ఆడు అని చెప్పేసి అన్నది. ఆ కత్తి గేమ్లో ఎందుకు తొందర అవుట్ అయిపోయినావు, దేనికి నీకు బలం ఉంటుంది కదా, నువ్వు ఎందుకు తొందర అవుట్ అయిపోయినావు అని చెప్పేసి అని అన్నది. దాని తర్వాత నేను హౌస్లో ఉంటే నేనైతే నీకు ఏ విధంగా చెప్పేదినో, నేనైతే ఏం చెప్పాలనుకుంటున్నా అవన్నీ నీకు తనుజే చెప్తుందని చెప్పేసిందిరా. అంటే డిమాండ్ పవన్ ఇక్కడ అంటాడు, ఆయనకి ఎరిగిన బుర్ర పెద్ద బుర్ర కదా, అక్కడ చెప్పింది కదా, రమ్య వచ్చి చెప్పింది కదా నీకు ఎలాంటి బుర్ర ఉందని. ఆ బుర్ర యూజ్ చేసుకొని అక్కడ ఇప్పుడు తనుజ ఏం చెప్పింది, నీ గేమ్ నువ్వు ఆడు, నువ్వు ఒకరి కోసం గేమ్ ఆడకు, ఒకరి వల్ల నువ్వు బ్లేమ్ తీసుకోకు, ఒకరి వల్ల నీ గేమ్ స్పైల్ చేసుకోకు, నీ కోసం నువ్వు ఆడుకో, ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్, నేను ఒక ఫ్రెండ్గా సజెషన్ ఇస్తున్నా, నేను సేవ్ చేస్తున్నా అని చెప్పి సేవ్ చేసింది కదా. అదేవిధంగా చెప్పిన పాయింట్లనే వాళ్ళ అమ్మ చెప్పాలనుకొని చెప్పింది. నేనేం చెప్పాలనుకుంటున్నా అది చెప్తుంది తనుజ అని చెప్పి చెప్పిన తర్వాత డిమాండ్ పవన్ దగ్గర చెప్పినప్పుడు ఆ డిమాండ్ పవన్ ఏమంటుండంటే,
నేను ఆల్రెడీ చెప్పాను కదరా, నువ్వు ట్రైన్ టాస్క్లో నువ్వు అలా చేయడం నాకు నచ్చలేదు. ట్రైన్ టాస్క్లో ప్రామిస్ తీసుకుంది, నాకు పవర్ ఇస్తే నిన్ను క్యాప్టెన్ చేస్తా అని చెప్పేసి తనుజ దగ్గర ప్రామిస్ చేసుకున్నారు. ఇద్దరు మాట్లాడుకున్న విధంగానే తనుజని క్యాప్టెన్ రీతు చౌదరి డిమాండ్ పవన్ చేయకపోయినా కూడా తనుజ ఇచ్చిన మాట ప్రకారం తను సేవ్ చేసేసింది లాస్ట్ వీక్లనే. ఇక్కడ డిమాండ్ పవన్కి ఎలా అర్థమైంది, తనుజ ఎక్కడో ఉండవలసిన వాళ్ళను, అంటే తనుజను ఉద్దేశించి అంటాడు, తనుజను ఎక్కడో ఉండవలసిన వాళ్ళను నీ వల్ల హైప్ తీసుకొచ్చి టాప్ పొజిషన్లో తీసుకొస్తున్నావు, నీ వల్ల నువ్వైతే ఎవరికి హైప్ ఇస్తున్నావో ఏం చేస్తున్నావో చూసుకొని నడుచుకో. డిమాండ్ పవన్ రీతు చౌదరికి సలహా ఇస్తుండు. ఈయన వల్లనే ఇంకా గేమ్ పాడైతే దొబ్బుతుంది అని చెప్పేసి వాళ్ళ అమ్మ చెప్పిపోయింది ఇండైరెక్ట్గా. రీతు చౌదరికి వెళ్ళగా ఈయన దగ్గర చెప్తుంది. తనుజ కూడా అదే చెప్పింది, అదే మాట చెప్పింది, వద్దు నువ్వు నీ కోసం నువ్వు వాడని చెప్పేసి తనుజ కూడా చెప్పింది. ఇక్కడ ఇప్పుడు అర్థమైంది అన్నట్టు ఆయనకు, నాకు మనిషిగా నచ్చదురా, మనిషిగా నచ్చదు అంటే మనిషిగా నచ్చదు నాకు, కానీ ఇప్పుడు ఏదో గేమ్లో కాబట్టి నేను సైలెంట్గా మూసుకొని కూర్చోవాల్సి వస్తుంది, తనుజ అసలు నాకు నచ్చదురా అని చెప్పేసి డైరెక్ట్ అంటే తనుజ నచ్చదని ఇండైరెక్ట్ చెప్తున్నాడు. అంటే నాకు ఎందుకు ఎలుగుతలేదురా, నువ్వు ఏమంటున్నావు ఎలుగుతలేదురా అని చెప్పేసి రీతు చౌదరి అంటుంది. అంటుంటే ఇక నేను ఇంతకంటే ఇంకేం చెప్తా, ఇంట్లో నీ అర్థం చేసుకుంటావు అని అనుకుంటున్నాను. ఎక్కడో ఉన్న వాళ్ళని మన వల్ల పైకి వస్తున్నారు, వాళ్ళకి మన వల్ల హైప్ వస్తుంది, అది గమనించుకో. నీ వల్ల ఎవరికి హైప్ వస్తుంది, ఎవరు టాప్లోకి వెళ్ళిపోతున్నారు, ఎవరికి లీస్ట్లోకి వస్తున్నారు అనేది గమనించుకో. నీ వల్ల ఎవరికి ప్రయోజనాలు కలుగుతాయి అనేది గమనించుకొని నడుచుకుంటావని నేను అనుకుంటున్నా. ఇప్పటి నుంచి నేను నువ్వు మాతావని అనుకుంటున్నా అని చెప్పేసి డిమాండ్ పవన్ అంటే రీతు చౌదరి తనుజతో తిరుగుతుంటే తనుజకు హైప్ పెరుగుతుంది, నువ్వు కనపడకుండా పోతున్నావు అన్న ఉద్దేశంలో రీతు చౌదరి చెప్పబోతుండే ఈ మహానుభావుడు, ఈ మేధావైనటువంటి డిమాండ్ పవన్. నాకైతే అలా అర్థమైంది. మీరు ఆ వీడియో లైవ్లో చూసింటే, ఆ ఫుటేజ్ లైవ్లో చూసింటే మీకేం అర్థమైందని కామెంట్ చేయండి. నాకైతే ఆ డిమాండ్ పవన్కు తనుజ అంటే నచ్చదన్నది ఇప్పుడు ఇండైరెక్ట్ కన్వే చేస్తుంటే ఆ అమ్మాయికి నాకు అర్థమైంది. మీరందరూ అంటుంటాడు, అరే తనుజ డిమాండ్ పవన్ చూస్తే ఓరవదు, డిమాండ్ పవన్ ఎందుకు పక్క పెడుతుంటుంది అంటే, డిమాండ్ పవన్ కూడా తనుజను చూస్తే ఓరడు, ఆయనకు లోపల ఏదో కోల్డ్ వారు ఉంటేనే ఉంటుంది ఆయనకు. తనుజకు ఎప్పుడు సపోర్ట్ చేసింది డిమాండ్ పవన్, ఏ రోజు సపోర్ట్ చేసిండు, ఏ రోజు రీతు చౌదరి జపం చేసిండు తప్ప ఎప్పుడు ఏ రోజు సపోర్ట్ చేసిండు, ఏ రోజు సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు చెప్తున్నాడు ఇండైరెక్ట్గా నాకు అనిపించింది. నెక్స్ట్ ఇక మనం ఏంటంటే కళ్యాణ్ ప్రోమో కోసం ఎదురుచ్చినాక కళ్యాణ్ వాళ్ళ మమ్మీ హౌస్లోకి వచ్చింది. తను వచ్చినప్పుడు ఒక మంచి సాంగ్ పెట్టేసిండు, తను వెళ్తున్నప్పుడు ఒక సాంగ్ పెట్టేసిండు, వచ్చినప్పుడు అమ్మ మన సాంగ్ పెడితే అందరు ఏడవడం జరిగింది, వెళ్ళేటప్పుడు అందరు ఏడవడం జరిగింది. తను చాలా చక్కగా అందరినీ పలకరించి పేరుని అందరితో చాలా చక్కగా మాట్లాడిందంట. దాని తర్వాత బయట కూర్చొని, అరే ఎందుకురా పిచ్చోడా ఏడుస్తున్నావు, ఎందుకురా నువ్వు బక్కగా అయిపోయినా, ఎందుకురా తిండి తినవట్లేవరా, నా అమ్మ ఇంత మనసులో పెట్టుకున్నావురా పిచ్చోడా, నువ్వు ఎందుకు పెట్టుకున్నారా ఇంత మనసులో, మేమే ఎందుకు దూరం చేసుకుంటారా, నిన్ను కాదాల్చుకుని వేయలేదమ్మ, నిన్ను కాదాల్చుకుని హాస్టల్ వేయలేదా, నీ భవిష్యత్తు కోసం వేసినారా అని చెప్పేసి హౌస్లో అందరి ముందటే చెప్పిందంట. నెక్స్ట్ ఇక్కడ బయట కూర్చొని ఎందుకు వేస్తున్నారు పిచ్చోడ బక్కగా అవుతున్నావు, ఎందుకు అవుతున్నావు, నాకు కప్పు తీసుకొస్తాను ప్రామిస్ చేయాలని చెప్పేసి వాళ్ళ అమ్మ చేతిలో చేయించుకొని ప్రామిస్ చేయించింది. కప్పు ఎక్కడ దూరం చేసుకుంటాడు తనుజ వల్ల అని చెప్పేసి, తనుజ చుట్టూ తిరుగుతుంది కదా, అర్థమవుతుంది, అర్థం చేసుకొని ఇప్పటికైనా మార్చుకుంటాడేమన్న ఉద్దేశంతో ప్రామిస్ చేయించుకుంది వాళ్ళ అమ్మ కప్పిస్తా అని చెప్పేసి ప్రామిస్ చేసేసాడు. తర్వాత లక్ష్మి అని చెప్పేసిండు, లక్ష్మిని కొడుకు కాదు ఇప్పుడు లక్ష్మి, ఇది కళ్యాణ్ వాళ్ళ అమ్మ లక్ష్మి, కళ్యాణ్ వాళ్ళ డాడీ లక్ష్మణ్ రావు అని చెప్పేసి ప్రౌడ్గా ఎంతో ప్రౌడ్గా చెప్పిండు, ఎమోషనల్ అవుతూ చెప్పిండు. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి, అంటే ఆ అబ్బాయి ఒక ఆర్మీగా ఎదిగి ఆర్మీ పొజిషన్లో అక్కడ ఆర్మీలలో బార్డర్లలో లేకపోతే సంథింగ్ ఎక్కడో పనిచేసుకుంటూ వచ్చి తనలో ఉన్నటువంటి క్యాపబిలిటీ, నేను ఒక సినీ ఫీల్డ్కి వెళ్ళాలనే ఆలోచనతో నేను జాబ్ పోయినా ఒకటే, నాకు జాబ్ లేకున్నా ఒకటే అని చెప్పేసి ఎక్కడ మన అగ్ని పరీక్ష షోలో మాట్లాడిండు. జాబ్ పోతే ఎలా అని చెప్పేసి నవదీప్ మాట్లాడితే, నాకు ఫీల్డ్ అంటే ఇష్టము, నాకు ఆ ఫీల్డ్ కోసం నేను రావాలనుకున్నా వచ్చిన నేను నాకు ఏది సినీ ఫీల్డ్లోకి రావాలని వచ్చినంటే, నువ్వు ఒకవేళ హీరో కాకపోతే నువ్వు ఒకవేళ ఇట్లా అడిగిరను నవదీప్కి ఇట్లా అడిగిన నాకున్న క్యాపబిలిటీ నేను బయట పెడదామని వచ్చిన, నాకు అంటే సినీ ఫీల్డ్లోకి వెళ్ళాలి, నేను ఒక హీరో కావాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి, నాకు ఇంట్రెస్ట్ ఉండే, నాకు జాబ్ పైన అప్పుడు ఏ ఇంట్రెస్ట్ లేదు. మా నాన్న నన్ను ఫోర్స్ చేస్తేనే, ఒత్తిడి చేస్తేనే మా నాన్న మీద కోపంతో 5 ఏళ్ళు మా నాన్నతో మాట్లాడకుండా నేను జాబ్ డ్యూటీలోకి వెళ్ళిపోయినా మా నాన్న కోసం. ఇప్పుడు నా కోరికలు నేను చంపుకోవాలనుకోవట్లేదు, నేను దాన్ని వదిలేసుకొని నేను ఇట్లా సినీ ఫీల్డ్కి వెళ్ళాలన్న ఆలోచనతో వచ్చేసిన అని చెప్పేసి నవదీప్, బిందుమాదేవి, అభిజిత్ అడిగినప్పుడు ఈ మాటలు చెప్పడం జరిగింది అక్కడ. ఇప్పుడు నాకు తెలిసి దరిదాపులో ఆయన జాబ్ కూడా క్లోజ్ చేసుకుంటూ ఈ సినీ ఫీల్డ్కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నట్టు అనిపించింది నాకు అప్పుడు ఆ రోజు. ఇప్పుడు తను మాట తీసుకుంది, వాళ్ళ అమ్మ మాట తీసుకుంది, కప్పు తీసుకురారా కొడుకు అని చెప్పేసి మాట తీసుకుంది కదా, తెస్తామ్మా అని చెప్పేసి ప్రామిస్ చేసిండు. తను ఎమోషనల్ అయ్యిండు, అసలు ఆ పీక్స్కి వెళ్ళిపోయినట్టు ఎమోషన్లు. తర్వాత తనుజ లోపలికి వెళ్ళినాక తను వెళ్ళిపోతున్నప్పుడు శారీ పెట్టడం జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందో నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను, అది చూడండి, అది కూడా చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా వైరల్ అవుతుంది, చూడండి, లాంగ్ వీడియో. తను ఏం జరిగింది, వాళ్ళ అమ్మ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత హౌస్లో ఏం జరిగింది, ఏమి మాట్లాడుకున్నారు ఏంటిదన్నది నేను అలా పూర్తి డీటెయిల్స్ ఇచ్చిన, చూడండి, బాగుంటుంది. ఇది జరిగింది. దాని తర్వాత జస్ట్ ఇప్పుడే తనుజ లైవ్లో కూర్చొని ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే సండే రోజు వాళ్ళ చెల్లె సిస్టర్ మ్యారేజ్ ఉంది,
అది గుర్తు చేసుకొని బాగా ఎమోషనల్ అవుతుంది. ఆ పిల్ల బాగా ఏడుస్తుంటే సంజన గారు వచ్చి ఏడవకు, నేనే మా పిల్లలు వచ్చినప్పుడు సంతోషంగా హ్యాపీగా పంపించిన, నువ్వెందుకు ఏడుస్తున్నావు, ఎవరికైనా పెయిన్ ఉంటుంది, బాధ ఉంటుంది, వాళ్ళకి మీ చెల్లె మ్యారేజ్ అన్నప్పుడు నీకు కూడా బాధ ఉంటుంది, ఏం కాదు తప్పదు కదా, నీ నీ భవిష్యత్తు కోసం వచ్చినావు, నువ్వు కష్టపడాలి తప్పదు, ఇంకొక 4 వారాలు అయితే మనం ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పేసి సంజన గారు ఇమాన్యుయల్ ఇద్దరి దగ్గర కూర్చొని చెప్పడం జరుగుతుంది. ఆ అమ్మాయి ఎమోషనల్ అవుతుంది. ఎందుకంటే ఇంకా నన్ను మిస్ అవుతారు ప్రతిరోజు, ఇప్పుడు నన్ను తలుచుకుంటున్నాను, అనుమానమున నేను కనపడుతున్నాను వాళ్ళకి, అక్కడ పెళ్లి సందడిలో నేను ఉండాలి కదా, అది గుర్తు చేసుకుంటున్నాను, నేను ఉంటే బాగుండేదని బాగా ఎక్కిపడి ఎమోషన్లో ఏడుస్తుంది. ఇప్పుడు అది జరిగింది. ఇప్పటి వరకు అంటే లైవ్లో ఇది జరిగింది. నెక్స్ట్ ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ వస్తుంది లోపలికి. ఇమాన్యుయల్ వాళ్ళ మదర్ వచ్చినాక ఇన్విటేషన్ కార్డు తీసుకొస్తుంది. ఏమంటారు మన ఎంగేజ్మెంట్ పెట్టిందంటే ఎంగేజ్మెంట్ ఇన్విటేషన్ కార్డు, తర్వాత ఇమాన్యుయల్కి ఒక రింగ్ తీసుకురావడం జరుగుతుంది. ఇమాన్యుయల్ కూడా ఫుల్ ఎమోషనల్ అవుతాడు. వాళ్ళ అమ్మను ఫుల్ ఏడవడం అంట, ఎమోషనల్ అవ్వడం అంట, ఇవన్నీ జరిగినాయంట లైవ్లో. మనకు చూపించట్లేదు, అవన్నీ జరిగినాకనే ముచ్చట్లేదు, వచ్చింది పోయిందని తెలుస్తుంది తప్ప ఏం తెలుస్తలేదు. ఇది జరుగుతుంది. నెక్స్ట్ ఓటింగ్ అనాలిసిస్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఎందుకంటే ఇదే వీడియో లెంత్ అయిపోయింది, మీరు చూడడానికి కూడా ఇంకా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు అని అనుకొని ఇప్పుడు ఈ వీడియో సమాప్తం చేస్తున్నా. షార్ట్ వీడియోలో నేను ఓటింగ్ అనాలిసిస్ చేస్తాను. ఎందుకంటే ఈ వారం ఎవరు వెళ్ళిపోబోతున్నారు, అసలు ఎలిమినేషన్ ఉందా లేదన్న దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ దయచేసి లైక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.